హాయ్ హలో వెల్కమ్ టు బెస్ట్ ఆఫ్ ద డే. మరి ఈ రోజు బెస్ట్ ఆఫ్ ద డేలో కొత్త విశేషాలతో పాటు కొన్ని ఆసక్తికరమైన నిజాలు మరియు చరిత్రలో ఈ రోజు జరిగిన ముఖ్య సంఘటనల గురించి తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ ద ప్రోగ్రామ్. ముందుగా ప్రపంచ ఏనుగుల దినోత్సవం గురించి చెప్పుకుందాం. భూమి మీద భారీ జంతువు ఏనుగు. మనిషి జీవన విధానం, ఏనుగు జీవన విధానం దాదాపు ఒకేలా ఉంటాయి. అందరితో ప్రేమగా కలిసిపోయే ఏనుగులు భావోద్వేగాలను కలిగి ఉంటాయి. అంతేకాదు తెలివి, జ్ఞాపక శక్తి కూడా ఎక్కువే. దంతాల కోసం, ఇతర శరీర భాగాల కోసం ఏనుగులను చంపేయడంతో ఏనుగుల సంఖ్య రోజురోజుకి తగ్గిపోతుంది. ఏనుగుల కోసం ఒక దినోత్సవం ఉంటే వాటి రక్షణపై అవగాహన పెరుగుతుందన్న ఉద్దేశంతో కెనడాలోని కెనెత్ వెస్ట్ పిక్చర్స్ చిత్ర నిర్మాతలు, ఏనుగుల సంరక్షణ ప్రచారకులు ప్యాట్రిసియా సిమ్స్, మైకేల్ క్లార్క్ 2011లో ఏనుగుల రక్షణ కోసం చర్యలు ప్రారంభించారు. థాయిలాండ్లోని ఎలిఫెంట్ రీఇంట్రడక్షన్ ఫౌండేషన్ సెక్రటరీ జనరల్ శివపోర్న్ దర్తారానంద మద్దతుతో ప్యాట్రిసియా సిమ్స్ ఎలిఫెంట్ రీఇంట్రడక్షన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2012 ఆగస్టు 12న ప్రపంచ ఏనుగుల దినోత్సవం మొదలుపెట్టారు. అప్పటి నుండి ప్యాట్రిసియా సిమ్స్ ఈ దినోత్సవానికి నాయకత్వం వహిస్తుండగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలలోని 65కు పైగా వన్యప్రాణుల సంస్థలు, చాలామంది వ్యక్తులు ఏనుగుల సంరక్షణ కోసం అనేక చర్యలు తీసుకుంటూనే ఉన్నారు. ఏనుగుల గురించి వివరాల్లోకి వెళ్తే ఆఫ్రికన్ ఏనుగులు హాని కలిగించేవిగా, ఆసియా ఏనుగులు అంతరించిపోతున్నవిగా IUCN రెడ్ లిస్ట్ జాబితా చేర్చబడ్డాయి. ఆఫ్రికన్ ఆసియా ఏనుగులు 12 సంవత్సరాల్లో అంతరించిపోతున్నాయని ఒక పరిరక్షణాధికారి చెప్పారు. ప్రస్తుతం ఆఫ్రికా ఏనుగుల సంఖ్య 4 లక్షలు ఉండగా ఆసియా ఏనుగుల 40,000 ఉన్నాయి. ప్రస్తుత లక్ష్యం ఆఫ్రికా, ఆసియాలోని ఏనుగుల గురించి అవగాహన కల్పించడం, అడవి ఏనుగుల రక్షణ కోసం చర్యలు తీసుకోవడం ఈ ఏనుగుల దినోత్సవం ముఖ్య లక్ష్యం. ఈ రోజు యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఈ జంతువులు ఎదుర్కొనే సమస్యలను హైలైట్ చేసే రోజు. ఏనుగులు అంతరించిపోవడానికి ముఖ్య కారణాలు: అటవీ నిర్మూలన, బందిఖానా, మానవుల దుర్వినియోగం కారణంగా నివాసాలను కోల్పోవడం, వేటాడడం ద్వారా మరణించడం. ఏనుగులు భూ పర్యావరణ సంస్థను పర్యవేక్షించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. కనుక ఏనుగులను సంరక్షించడం మానవ మనుగడకు చాలా అవసరం. ఏనుగుల ఆవాసంగా స్థలం లేకుండా పోతోంది. కనుక జంబోస్ పరిరక్షణ కోసం సహజ ఆవాసాలను పునరుద్ధరించడానికి అనేక స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తున్నాయి. అటువంటి సంస్థలకు విరాళం ఇవ్వడానికి ప్రజలు ప్రయత్నించాలి. ఏనుగు దంతాలు, ఇతర వన్యప్రాణుల ఉత్పత్తులు, అక్రమ వేట, వ్యాపారాన్ని అరికట్టాలి. అడవి ఏనుగుల ఆవాసాలను రక్షించడానికి కృషి చేస్తున్న సంస్థలకు ప్రపంచ ఏనుగుల దినోత్సవ సందర్భంగా మద్దతు ఇవ్వాలని ప్రపంచ ఏనుగుల దినోత్సవం సహ వ్యవస్థాపకురాలు ప్యాట్రిసియా సిమ్స్ అన్నారు. పెంపుడు ఏనుగులు స్వేచ్ఛగా జీవించడానికి అభయారణ్యాలు, ప్రత్యామ్నాయ ఆవాసాలు ఏర్పాటు చేయాలని సూచించారు. భూమి మీద ఉండే అతిపెద్ద క్షీరదాలు ఏనుగులు. వాటితో మనుషులకు చాలా మంచి అవినాభావ సంబంధాలు ఉంటాయి. ఎందుకంటే మన చిన్నతనం నుంచే ఏనుగమ్మ ఏనుగు, ఎంతో చక్కని ఏనుగు అంటూ ఆడుకుంటూ ఉంటాం. కేవలం మనుషుల విషయంలోనే కాదు, దేవుళ్ళకు కూడా ఏనుగులతో మంచి బంధం ఉంది. దేవేంద్రుడి వాహనం కూడా ఐరావతం. మన పురాణాల్లో సైతం ఏనుగుల జాతి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ప్రథమ పూజ్యుడు విఘ్నేశ్వరుడు సైతం గజముఖధారియే. అంతటి ప్రాశస్త్యం కలిగిన గజరాజుల మనుగడ ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. ఏనుగుల జాతి అంతరించే ప్రమాదం ఉందని ప్రపంచవ్యాప్తంగా పలు నివేదికలు చెప్తున్నాయి. ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా ఆ విషయాలను తెలుసుకుందాం. ప్రపంచ ఏనుగుల దినోత్సవం చరిత్ర. ప్రపంచ ఏనుగుల దినోత్సవం ఏటా ఆగస్టు 12వ తేదీన నిర్వహిస్తారు. 2011లో కన్వర్జెస్ పిక్చర్స్ అనే సినీ నిర్మాణ సంస్థకు చెందిన కెనడియన్ సినీ నిర్మాతలు ప్యాట్రిసియా సిమ్స్, మైకేల్ క్లార్క్, ఎలిఫెంట్ రీఇంట్రడక్షన్ ఫౌండేషన్ ఆఫ్ థాయిలాండ్ సంస్థ సెక్రటరీ జనరల్ శివపోర్న్ దర్తారానంద సంయుక్తంగా ప్రపంచ ఏనుగుల దినోత్సవాన్ని నిర్వహించాలని ప్రతిపాదించారు. 2012లో సిమ్స్తో కలిసి ఎలిఫెంట్ రీఇంట్రడక్షన్ ఫౌండేషన్ అధికారికంగా మొదటిసారి వరల్డ్ ఎలిఫెంట్ డేను నిర్వహించింది. ఆ
ఆ సదస్సులో ఆసియా, ఆఫ్రికా జాతి ఏనుగులు ఎదుర్కొంటున్న కష్టాలపై చర్చించడం జరిగింది. మన పర్యావరణంలో ఏనుగుల పాత్ర ఎంత గొప్పదో ఈ సందర్భంగా చర్చిస్తారు. అంతేకాకుండా గజరాజులను ఎలా సంరక్షించుకోవాలి, తీసుకోవాల్సిన చర్యలపై నిపుణులు, ఆ రంగంలో పరిజ్ఞానం ఉన్నవారు వివరిస్తారు. ఏనుగులకు మనిషే శత్రువులా ఎందుకు మారుతున్నాడు? వినోదం కోసం, సాంస్కృతిక ఉత్సవాల కోసం ఏనుగులను బంధించే సంస్కృతి మన దేశంలో ఉంది. ఆచారం పేరుతో జరిగే ఈ చర్యలన్నీ కూడా వాటి స్వేచ్ఛను హరించేవే. ఏనుగు దంతాలకు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉండటంతో వాటిని వేటాడి, హింసించి, దాని దంతాలను బలవంతంగా పీకి వాటితో దొంగ వ్యాపారాలు చేస్తున్నాడు మనిషి. ఇప్పటి వరకు ప్రపంచ ఏనుగుల దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి ఆగస్టు 12వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతోమంది ప్రముఖుల జననాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. సారా అలీ ఖాన్ హిందీ చిత్రసీమకు భారతీయ నటి. ఆమె నటులు అమృతా సింగ్, సైఫ్ అలీ ఖాన్ల కుమార్తె. కొలంబియా యూనివర్సిటీ నుండి హిస్టరీ అండ్ పొలిటికల్ సైన్స్లో పట్టా పొందిన తర్వాత ఆమె తన నటనా జీవితాన్ని 2018లో రొమాంటిక్ డ్రామా కేదార్నాథ్, యాక్షన్ కామెడీ సింబాలతో ప్రారంభించింది. ఈ 2 చిత్రాలు వాణిజ్యపరంగా విజయవంతమయ్యాయి. మొదటిది ఆమెకు ఉత్తమ మహిళా అరంగేట్రానికి ఫిల్మ్ఫేర్ అవార్డును సంపాదించి పెట్టింది. 2019లో ఫోర్బ్స్ ఇండియా సెలబ్రిటీ 100 జాబితాలో ఆమె పేరు నమోదయ్యింది. ఆమె అత్రంగీరే డ్రామాలో నటించింది. ఆమె నటించిన రొమాంటిక్ కామెడీ జరా హట్కే జరా బచ్కేలో వాణిజ్యపరంగా విజయం సాధించింది. సారా అలీ ఖాన్ పటౌడి 1995 ఆగస్టు 12న ముంబై, మహారాష్ట్రలో జన్మించారు. సయేషా సైగల్ ఒక భారతీయ చలనచిత్ర నటి. ఆమె తెలుగు, హిందీ, తమిళ చలనచిత్రాల్లో నటించింది. ఆమె అఖిల్తో నటిగా పరిచయమైంది. ఆ తర్వాత అజయ్ దేవ్గన్ సరసన హిందీ చిత్రం శివాయ్లో నటించింది. సయేషా సైగల్ 1997 ఆగస్టు 12న ముంబై, మహారాష్ట్రలో జన్మించారు. ఆమె తెలుగు సినీ పరిచయం అఖిల్తో జరిగింది. ఆమె హిందీ చలనచిత్ర పరిచయం శివాయ్తో జరిగింది. ఆమె తమిళ చలనచిత్ర పరిచయం జూన్ 2017లో విడుదలైన వనమగన్తో జరిగింది. విక్రమ్ అంబాలాల్ సారాభాయ్ భారతదేశపు భౌతిక శాస్త్రవేత్త, భారత అంతరిక్ష పరిశోధన వ్యవస్థకు ఆద్యుడు. విక్రమ్ సారాభాయ్ గుజరాత్, అహ్మదాబాద్లో 1919 ఆగస్టు 12న జన్మించారు. 1957లో రష్యా మొట్టమొదటి శాటిలైట్ అయిన స్పుత్నిక్ను ప్రయోగించినప్పుడు భారత భవిష్యత్ అవసరాలకు శాటిలైట్ల అవసరం గురించి ఎంతో విషయ సేకరణ చేయటమే కాకుండా ఆ శాటిలైట్ యొక్క ఆవశ్యకతను అప్పటి ప్రధానమంత్రి అయిన జవహర్లాల్ నెహ్రూకు వివరించి ఆయనను ఒప్పించారు సారాభాయ్. ఆ తర్వాత 1962లో భారత అణుశక్తి వ్యవస్థ పితామహుడైన హోమీ బాబా పర్యవేక్షణలో ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ సెంటర్ను ఆయన ఏర్పాటు చేశారు. తదనంతరం ఆయన ఆదర్శాలకు అనుగుణంగా ఇస్రో ఎన్నో విజయాలను సాధించి భారతదేశ ఖ్యాతిని ఇనుమడింపజేసింది. మొహమ్మద్ జియా ఉల్ హక్ పాకిస్తాన్ సైనికాధికారి, రాజకీయ నాయకుడు. అతను 1978 నుండి 1988లో విమాన ప్రమాదంలో మరణించే వరకు పాకిస్తాన్ 6వ అధ్యక్షుడిగా పనిచేశాడు. అతను 1976 నుండి మరణించే వరకు పాకిస్తాన్ సైన్యం యొక్క 2వ సైనికాధ్యక్షుడిగా కూడా పనిచేశాడు. దేశంలో ఎక్కువ కాలం పనిచేసిన వాస్తవ దేశాధినేత, సైనికాధ్యక్షుడు జియా. రాజకీయ భావజాలాన్ని జియాయిజం అంటారు. పంజాబ్లోని జులంధర్లో ఆగస్టు 12, 1924న జన్మించిన జియా బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో చేరి 2వ ప్రపంచ యుద్ధంలో పోరాడడానికి ముందు డెహ్రాడూన్లోని ఇండియన్ మిలిటరీ అకాడమీలో శిక్షణ పొందారు. తేజీ బచ్చన్ ప్రముఖ రచయిత హరివంశ రాయ్ బచ్చన్ భార్య. ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ మాతృమూర్తి. ఈమె సమాజ సేవకురాలు. భారత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఆమెను కాన్ఫిడెంట్గా పిలిచేది. ఈమె బ్రిటిష్ ఇండియాలోని ఫైజాబాద్, పంజాబ్లో ఖత్రీ సిక్ పంజాబీ కుటుంబంలో 1914 ఆగస్టు 12న జన్మించారు. ఈమె ఫైజాబాద్కు చెందిన బారిస్టర్ సర్దార్ ఖజాన్ సింగ్ కుమార్తె. ఈమె పాకిస్తాన్లోని లాహోర్లో నాబ్ చంద్ డిగ్రీ కాలేజ్లో మనోవైజ్ఞానిక శాస్త్ర ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నప్పుడు
అలహాబాద్ విశ్వవిద్యాలయంలో బోధిస్తున్న ఆంగ్ల ఉపాధ్యాయుడు హరివంశరాయ్ బచ్చన్తో సంబంధం ఏర్పడింది. వారికి 1941లో అలహాబాద్లో వివాహం జరిగింది. సో ఇదండి ఇవాల్టి బెస్ట్ ఆఫ్ ది డే ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ అనేది ఈ రోజుకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకోవడానికి ఉపయోగపడిందని అనుకుంటూ మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం. బాయ్ బాయ్.